మనమును వెలుగులో నడిచిన ఎడల అదే అంటే గాడ్ ఇస్ ది లైట్ అండ్ ది లైట్ ఆఫ్ ది హోల్ వరల్డ్. దేవుడు వెలుగైనాడు అంటే ఆ వెలుగును మనము ఆహ్వానించాలి, మనలో ఉన్నటువంటి చీకటి తీసివేసుకోవాలి. అందుకే చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై అన్యోన్యంగా ఉంటాం. కక్షలు, క్రోధలు, ఈర్షలు, విమతలు, అల్లలు, ప్రాణములు ఇవన్నీ లేకుండా దేవుని వెలుగు బిడ్డలుగా మనం జీవించాలి. ఏమని అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఎవరి రక్తము? క్రీస్తు రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. పాపం ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి, పాపం నుంచి విముక్తి కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన రక్తము చిందించి ఉన్నాడు. మనము చూస్తే మన బిడ్డల కొరకు ప్రాణం పెడుతున్నామా లేదా చూద్దాం. మనము మన పిల్లల కొరకు, అమ్మాయిల కొరకు కానీ అమ్మాయిల కొరకు కానీ మన ప్రాణం పెడతాం. పిల్లలు బాగుండాలి, భవిష్యత్తులో మంచి ప్రఖ్యాతులు కలిగి ఉండాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, సంఘానికి, కుటుంబానికి, దేశానికి తలమానికంగా ఉండాలి. ఏ తండ్రైనా కోరుకుంటాడు, ఏ తల్లైనా కోరుకుంటాడు. అయితే పరలోకపు తండ్రి అంతకు మిక్కుటముగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఆజ్ఞను గైకొంటున్నామా? ఆయన రాజ్యాన్ని నీతి మనం వెతుకుతున్నామా? కొన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వింటూనే ఉన్నాం. ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఎదిగినామనేది ఆత్మ పరిశీలన చేసుకునవలసినటువంటి వారమైనా